డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కంప్లీట్మెంట్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT-1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో చూడండి, ఒకసారి మీరు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటున్నాడు, ఆ గ్యాప్లో ఏమొస్తుందని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 52 టేబుల్లో ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 52 9s are 50 9s are 450, 2 9s are 18, 18 plus 450 468. ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 20% అంటే 1/5 కదా. దీన్ని సమ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవతలకు వస్తే ఏమవుతుందో 5 9s are 45. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 45. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ఆఫ్ యూ, మీరు దీన్ని ఏమి సాల్వ్ చేయక్కర్లేదు. పొరపాటున కూడా మీరు దీన్ని ఏం చేయక్కర్లేదు. డెసిమల్స్ని మర్చిపోండి. ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ 18 క్యూబ్ ఉంది, ఇక్కడ 18 క్యూబ్ ఉంది, ఇక్కడ 20 క్యూబ్ ఉంది, ఇక్కడ 20 క్యూబ్ ఉంది, ఇక్కడ 15 క్యూబ్ ఉంది, ఇక్కడ 15 క్యూబ్ ఉంది, ఇక్కడ 17 క్యూబ్ ఉంది, ఇక్కడ 17 క్యూబ్ ఉంది. కాకపోతే 2 డెసిమల్స్ ఉన్నాయి. క్యూబ్ చేయకముందు 2 డెసిమల్స్, క్యూబ్ చేసిన తర్వాత 2 డెసిమల్స్, అంటే క్యూబ్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 6 డెసిమల్స్ వస్తాయి. అంటే 6 డెసిమల్స్ వస్తున్నాయి కాబట్టి మనము 60తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 60తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఆన్సర్ న్యూమరేటర్లో ఉన్నటువంటి 60, సో 6 zeros అనేది మన ఆన్సర్గా మిగిలిపోతుంది. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. Next, ABC can complete a work in 13, 52, 104 days respectively. A and B work together for 10 days. Then the time taken by C alone to complete the remaining work. మనకు కావాల్సిన రిమైనింగ్ వర్క్ మాత్రమే, మిగిలిన పనే మన టార్గెట్ ఇక్కడ. సో ఒకసారి మీరు చూస్తే ఏ అనే వాళ్ళు 13 daysలో వర్క్ చేస్తున్నారు. సో బి అనే వాళ్ళు మనకు 52 daysలో పనిచేస్తున్నారు. సి అనే వాళ్ళు 104 daysలో వర్క్ చేస్తున్నారు. అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే LCM కూడా 104 అవుతుంది. చేయక్కర్లేదు, ఎందుకంటే 13 52లో ఉంటుంది, 52 104లో ఉంటుంది. సో 13 8 times, 52 2 times, 104 1s are. ఇప్పుడు ఏబీ కలిసి 10 రోజుల పాటు పనిచేశారు. ఏబీ కలిసి డైలీ 10 యూనిట్స్ అయిపోతాయి. అలా 10 days చేశారంటే 100 యూనిట్స్ అయిపోతాయి. ఇంకా మిగిలిన పని ఎంత ఉంటుంది? 104లో 100 కంప్లీట్ అవుతున్నాయి అంటే రిమైనింగ్ వర్క్ 4 ఉంటుంది. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? సి చేయాలి. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? సి డైలీ ఎన్ని చేయగలదు? 1 చేయగలదు. అలా 4 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 4 days పడుతుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రిమైండర్ when 3x to the power of 4 8x cube minus 23x minus 320 is divided by x minus 3. సో x minus 3 డివైడ్ చేయమంటున్నాడు కాబట్టి నేను x ఈజ్ ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 3ని మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందో చూద్దాం. 3 ఇంటూ x to the power of 4 అంటే 3 to the power of 4. 3 to the power of 4 అంటే మనకి ఎంత వస్తున్నా? ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే 81 వస్తుంది. 8x క్యూబ్ 8 ఇంటూ 27 మైనస్ 23 ఇంటూ 3 మైనస్ 320. సో 3 ఇంటూ 81 అంటే మనకు 243 వస్తుంది ఇక్కడ. 8 ఇంటూ 27 820 టైమ్స్ 160, 8 7s are 56, 160 ప్లస్ 56 216, లేదా 8 7s are 56, 8 2s are 16 plus 5 216, మైనస్ 69 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 320. ఇక్కడికి మీరు చూస్తే 459, ఇది మీరు చూస్తే ఇది 389. సో డిఫరెన్స్ కింద చూస్తే మీకు 70 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తున్నా? ఇక్కడ ఒక 11 ఉంది, ఇక్కడ ఒక 59 ఉంది. 70 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. So in triangle ABC, AD is the angle bisector of angle ABC. AB is equal to 6, AC is equal to, find the length of DC if BC is equal to 22 2/5. సో ఈ యొక్క త్రిభుజం మీరు చూసినట్లయితే యాంగిల్ BAC కోణ సమద్వికరణ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ సేమ్ ఉంటుంది. AB is equal to 6 అన్నారు, నెక్స్ట్ AC is equal to 2 అన్నారు. సో ఇది ఏ రేషియో కోణ సమద్వికరణ చేస్తుంది కాబట్టి ఈ రెండు ఏ రేషియోలో అయితే ఉంటాయి, ఈ రెండు కూడా అదే రేషియోలో ఉంటాయి. అంటే మనం సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే AB బై AC అనేది ఏ నిష్పత్తులు అయితే ఉంటుందో BD బై
డీసీ కూడా అదే రేషియోలో ఉంటుంది. అంటే ఇది 3:1 రేషియోలో ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా 3:1 రేషియోలోనే ఉండాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నా 4 పార్ట్స్. మనకు కావాల్సింది డీసీ కావాలి, 1 పార్ట్ వాల్యూ కావాలి. మొత్తం ఎన్ని 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ వాల్యూ మనకు 22 2/5 ఇచ్చారు. అంటే 522 times 110. సో 110 plus 2 112, 112/5. సో 4 టేబుల్ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే దీన్ని 112 హాఫ్ చేస్తే 56, 56 హాఫ్ చేస్తే 28. సో 5 టేబుల్ ఇది 5.6. మనకు కావాల్సింది కూడా 1 పార్టే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5.6. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. So next, a person had sold an item for 1050 after giving a discount of 25% on its market price. If the item was marked 40% above the cost price, then what is the cost price? ఒక వస్తువుని కొన్న ధర కంటే 40% ఎక్కువ ముద్రించి 20% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా అతనికి లాభం వస్తుంది. అయితే అసలు వస్తువుకు కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. నో ప్రాబ్లం. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ తగ్గింపు ఇచ్చిన తర్వాత 1050కి అమ్ముతున్నాడు. తగ్గింపు ఇచ్చిన తర్వాత 1050కి అమ్ముతున్నాడు. అయితే కొన్న ధర ఎంత అంటున్నాడు. 25% తగ్గింపు ఇచ్చాము అంటే అది 75% అవుతుంది కదా, అంతే కదా. అంటే ఎంఆర్పిలో మార్కెట్ ప్రైస్లో ప్రకటన వెలలో 75% విలువ ఎంత 1050. అయితే మనకు కావాల్సింది ఏంటి 100% ఎంఆర్పి కావాలి. ముందు మనకు కావాల్సింది ఏంటి ఎంపీ కావాలి, 100% కావాలి. 25 3s are 25 4s are. సో 3 ఎన్ని టైమ్స్ పోతున్నాను, 350 టైమ్స్ పోతుంది. సో 350 టైమ్స్ అంటే 1400. సో 1400 అనేది ఎంఆర్పి. ఇప్పుడు మనకు అడిగింది ఎంఆర్పి కాదు, కొన్న విలువ అడుగుతున్నాడు. నేనేమంటానంటే 40% ఎక్కువగా ముద్రిస్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి 140%. 140% వాల్యూ మనకు 1400. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నా 100%. 100% వాల్యూ ఎంత 140% 1400 అయితే 100% వాల్యూ ఏమవుతుంది 1000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి మీరు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మీరు చూసినట్లయితే 64 × 6 + 4. దీన్నే వాళ్ళు చూడండి 64 × 6 రాశారు ఇక్కడ. నెక్స్ట్ 64 × 4 రాశారు. అంటే జస్ట్ ఆ యొక్క ఎక్స్ప్రెషన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అంతే. సో అందుకని ఈ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మనం, విభాగ న్యాయము లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పాం. సో దాన్ని జస్ట్ మల్టిప్లికేషన్ చేశాడు అంతే. దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. సో నెక్స్ట్ k + 1/k = 4. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k⁴ + 1/k⁴? దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేయండి, ఇరువైపులా వర్గమూలం చేయండి. ఇరువైపులా వర్గమూలం చేస్తే ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడ +2 వస్తుంది. ఆ +2ని అవతల పంపిస్తే -2 అవుతుంది. దీని వాల్యూ 14 అయిపోతుంది. దీన్ని మళ్ళీ స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేయండి, ఇరువైపులా వర్గమూలం చేయండి. k⁴ + 1/k⁴ +2 వస్తుంది. ఆ 2ని అవతల పంపిద్దాం. 14² అంటే 196, -2 చేయాలి 194. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్ ఎస్ సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. అయితే అడిగింది దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మీను ప్లస్ మోడు ప్లస్ మీడియన్. సగటు, బాహుళకం, మధ్యగతం 3 కనుక్కోవాలి. ముందు సగటు కనుక్కుందాం. ఫస్ట్ మధ్యగతం చూద్దాం. చూడండి మధ్యగతం అంటే అసెండింగ్ ఆర్డర్లో అర్థం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమేమి వస్తాయన్నా 9 9 9 9 10 11 12 13 15 17. ఎన్ని ఉన్నాయి 2 4 6 8 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. సో మధ్యగతము అంటే ఏంటి, ఫస్ట్ 4 తీసేస్తాం, లాస్ట్ 4 తీసేస్తాం. ఫస్ట్ 4 లాస్ట్ 4 అంటే మిడిల్ 2. ఈ మిడిల్ 2 యొక్క యావరేజ్ తీసుకుంటాం అంటే 10.5. ఇది మధ్యగతం. మీడియన్. సో మీడియన్ 10.5. మోడ్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటి 9. మీన్ అంటే వాటిని సమ్ బై 10 వేస్తే సరిపోతుంది. చూద్దాం. ఇక్కడ 36 వస్తుంది. 36 10 46 57 57 70 70 + 12 82 82 + 15 87 97 104 114. సో 114/10 అంటే 11.4 వస్తుంది. ఇది సగటు. ఇప్పుడు ఈ మొత్తం మనం యాడ్ చేయాలి. 11 9 20 20 + 10 30 30 + 9 0.9 30.9. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ సేల్స్ 5400 ఇచ్చారు ఇక్కడ. సో మీరు గిని చూస్తే జాగ్రత్తగా
డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇచ్చాడు. ద యావరేజ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కాటన్, లెంటీస్ అండ్ బీన్స్ ఈజ్ వాట్? సో ప్రైస్ ఆఫ్ కాటన్, లెంటీస్ అండ్ బీన్స్ ఈ మూడింటి యొక్క యావరేజ్ ప్రైస్ ఇచ్చారు. యావరేజ్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇవి మనకు ఏటలో ఇచ్చారు, డిగ్రీస్లో ఇచ్చారా, పర్సంటేజ్లో ఇచ్చారా? పర్సంటేజెస్ అయితే కాదు, ఎందుకంటే పర్సంటేజెస్ అంటే 100% దాటకూడదు. అంటే ఖచ్చితంగా డిగ్రీస్లోనే ఇచ్చుంటాడు. వాడు రేపొద్దున ఎగ్జామ్లో కూడా అలా మెన్షన్ చేయడు. టోటల్ యాడ్ చేస్తే 360 డిగ్రీస్ వచ్చాయంటే అది డిగ్రీస్లో ఇచ్చినట్టు, టోటల్ యాడ్ చేస్తే 100% వచ్చాయంటే అది పర్సంటేజెస్లో ఇచ్చినట్టు. సో అందుకని మనకి ఇక్కడ ఇవి డిగ్రీస్లో ఇచ్చారు. సో మనకు కావాల్సింది ఏంటంటే, సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే కాటన్ ఒకటి అడిగాడు, లెంటీస్, అదేవిధంగా బీన్స్, అంటే ఎక్సెప్ట్ రైస్ ఇది ఒకటి మనకు వద్దు. ఇది ఎంత పర్సంటేజ్ తీసేస్తే సరిపోతుంది కదా, మిగతా వస్తాయి కదా ఈజీగా. ఈ మూడింటికి యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఈ మూడింటికి యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది కదా. చెప్పండి, 60 + 70 130, 130 + 110, 130 + 110 240. సో 240, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 9 ఉంది, 250. సో 250, ఇది ఒక 4, 254. 0.2 255, 255.6. ఇది డిగ్రీస్. యావరేజ్ అంటున్నారు కాబట్టి బై 3 వేస్తున్నాను. ఎంత వస్తున్నాను మనకి ఇది? సో 2 8s 24, 3 5s 3 2s అంటే 85.2 డిగ్రీస్ వస్తుంది మనకు. సో టోటల్ అంటే 360 డిగ్రీస్ అన్న, మనకు కావాల్సింది 85.2 డిగ్రీస్. అంటే 85.2 డిగ్రీస్ అనేది ఎంత పర్సెంటేజ్గా క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు 20% అంటే ఎంత వస్తుంది? 72 డిగ్రీస్ వస్తుంది. 20% అంటే ఎంత వస్తుంది? 72 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఒక 4% తీసుకున్నాం అనుకోండి, 14.4 వస్తుంది. 3% తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10.8 డిగ్రీస్ వస్తుంది. అంటే మొత్తం 82.8 డిగ్రీస్ వస్తుంది. అప్రాక్సిమేట్గా 23% తీసుకుంటే. ఆప్షన్ చూద్దాం. సో 20% ఎంత? 1080. 20% అంటే ఎంత? 1080. 3% అంటే 3 × 54. సో 3 × 54 అంటే 162. అంటే 160 + 80 242. 1242 దాటాలి మన ఆన్సర్. సో 1242 కన్నా ఎక్కువ ఉండాలి. సో 1242 కన్నా ఎక్కువ ఉండాలి, దాని దగ్గరగా ఉండాలి. 4%, ఇంకొక 1% యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఇంత వాల్యూ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే 24% అయితే కాదు, మన ఆన్సర్ 24 కన్నా తక్కువ ఉండాలి. అంటే మన ఆన్సర్ ఇది 1242, ఇంకొక 1% యాడ్ చేస్తే 1296 అవుతుంది. 1296 కన్నా తక్కువ ఉండాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ 3 మాత్రమే. చివరి వరకు సాల్వ్ చేయక్కర్లేదు. సో సేమ్ క్వశ్చన్ అన్న తెలుగులో కూడా అక్కడే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When 5 × x⁴ - px³ + 4x² - 68 is divided by x - 2, remainder is p + 1, then find the value of p. సో x - 2తో డివైడ్ చేసా అంటున్నాడు, రిమైండర్ p + 1 అంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అంటున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ x+లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి అన్న. x+లో 2ని మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? సో 5 × x⁴ అంటే 2⁴ అంటే మనకి 16 వస్తుంది, మైనస్ ఇక్కడ 8p వస్తుంది, ప్లస్ 4x². 4 × x² అంటే మనకు 4 వస్తుంది, మైనస్ 68. వచ్చిన రిమైండర్ అంతా p + 1. p + 1కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత వస్తుందన్న 80 వస్తుంది, ఇక్కడ 16, టుగెదర్ ఈజ్ 96. 96లోంచి మనం ఒక 68ని తీసేయాలి. 96లో నుంచి 68ని తీసేస్తే 28 వస్తుంది. ఎంత వస్తుందన్నా? 28 వస్తుంది. సో ఈ pని అవతల పంపిస్తే 9p అవుతుంది, ఆ 1 యువతలకు వస్తే ఇది 27 అవుతుంది. అంటే 9p = 27 అంటే p = ఎంత అవుతుందని 3 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ కవర్స్ 145 kilometers at 50 km/h, 280 kilometers at 40 km/h, 333 kilometers at x km/h. If he covers the total distance in 21 hours, find the value of x. x విలువ అడుగుతున్నాను నాన్న. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక వ్యక్తి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో 145 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, గంటకి 40 కిలోమీటర్ల వేగంతో 280 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, మరియు x కిలోమీటర్ల వేగంతో 333 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతను మొత్తం దూరాన్ని 21 గంటల్లో ప్రయాణించినట్లయితే x విలువ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఆల్ ఆఫ్ యూ, మనకు కావాల్సింది x విలువ కావాలి. మూడో దూరం ఉంటుంది చూసారా, ఆ దూరాన్ని ఎన్ని km/h వెళ్ళాడు అనేది కావాలి. సో
ఒక వ్యక్తి ఫస్ట్ 140 యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు కదా మనకు. ఎస్, యావరేజ్ స్పీడ్, టోటల్ టైం ఇచ్చాడు. ఎస్, టోటల్ టైం. ఓకే, నో ప్రాబ్లం. సో టోటల్ టైం కూడా ఇచ్చాడు మనకు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే యావరేజ్ స్పీడ్ కూడా వస్తుంది మనకు. సో ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత వస్తున్నా, 145 కిలోమీటర్స్, 280 కిలోమీటర్స్, 333 కిలోమీటర్స్, ఈ మొత్తం కలపాలి. లేదు మీరు ఇండివిజువల్గా చేసినా నో ప్రాబ్లం. చూడండి 145 కిలోమీటర్స్ని జాగ్రత్తగా చూస్తే ఎంత స్పీడ్తో 50తో వెళ్తున్నాడు, ఎన్ని అవర్స్ పడుతుంది. నెక్స్ట్ 280 కిలోమీటర్స్ని 40 స్పీడ్తో వెళ్తున్నాడు, ఎన్ని అవర్స్ పడుతుంది. సో నెక్స్ట్ 333 కిలోమీటర్స్ని x కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుంది. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 21 అవర్స్ రావాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, 21 అవర్స్ రావాలి. మరి ఎలా వస్తుందో చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే. లేదా మనం 333 పోయేటువంటి ఆప్షన్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇది 9 టేబుల్లో పోతుంది అంటే స్పీడ్ కూడా మనకు 9 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ 45 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 45 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వదు, ఎగ్జాక్ట్ కూడా క్యాన్సిల్ అవ్వదు మనకు, నో ప్రాబ్లం. సో ఇక్కడ 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పెడుతున్నా, 5 10 టైమ్స్, 5 29 టైమ్స్, 29/10 అంటే 2.9 అవర్స్. అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 9.9 అవర్స్ వస్తుంది. టోటల్ 21 అవర్స్. అంటే ఇక్కడ ఎంత రావాలన్నా మీకు జాగ్రత్తగా చూస్తే 11.1 అవర్స్ రావాలి. అంతేనా, 11.1 అవర్స్ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 21 వస్తుంది. అంటే 333 కిలోమీటర్స్ని మనము సో 11.1 అవర్స్లో వెళ్ళాలి. ఇది ఎగ్జాక్ట్గా 111 3 టైమ్స్ పోతుంది, కానీ డెసిమల్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవాలి. అంటే 30, అంటే ఎక్స్ వాల్యూ ఏమై ఉండాలి, 30 అయి ఉండాలి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారన్నా, ఆల్ ఆఫ్ యూ 300, 500, 600, 1200, 1400 హండ్రెడ్స్ లెక్క పెడితే 1400. నెక్స్ట్ 52, 28 ఎంత అవుతుందన్నా, 80 + 80 160, 168 అంటే 1568 అవుతుంది. హండ్రెడ్స్ లెక్క పెడితేనేమో 12, 1400s వచ్చాయి. 52, 28 80 అవుతుంది. 80 + 80 160, 168 అంటే 1568. ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఇది ఎంత అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 3136 వస్తుంది. ఎస్, 3136 అనేది పర్ఫెక్ట్ స్క్వేరేగా, 56 స్క్వేర్. ఎస్, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 1. మళ్ళీ మనం ఏ కనీస సంఖ్య అన్నాడు, కనీస సంఖ్య నుంచి స్టార్ట్ చేశాను. ఒకవేళ ఆప్షన్ 2 అనేది 4వ ఆప్షన్లో ఉన్న దాని నుంచి ట్రై చేసేవాడు, ఎందుకంటే అడిగింది కనీస సంఖ్య కాబట్టి, లీస్ట్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్, ద మిక్స్డ్ సార్డ్ ఫార్మ్ ఆఫ్, ఈ ఫార్మేట్లో ఏది సూటబుల్ అవుతుందో అడుగుతున్నాడు. సో త్రూ ఆప్షన్ ద్వారా వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ 32 లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. 32 లోపలికి వెళ్తే ఏమవుతుంది, 32 × 32 అవుతుంది, అంతే కదా. 2 32లు లోపల ఉంటే ఒక 32 బయటకు వస్తుంది, ఇదే కదా. ఎస్, మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ చూసినా సరిపోతుంది. 2 × 2 4, 4 × 1 4, ఇక్కడ కూడా 4 ఉంది. ఒకవేళ దీన్ని లోపల తీసుకెళ్ళామనుకోండి 4 × 4 16 అవుతుంది, కానీ ఇక్కడ 4 రాదు, అంటే మీ ఆన్సర్ కాదు. ఇది లోపలికి తీసుకెళ్ళినా మనకు 6 వస్తుంది, మన ఆన్సర్ కాదు. ఇది లోపలికి తీసుకెళ్ళినా 0 వస్తుంది, ఇది మీ ఆన్సర్ కాదు. అంటే లోపలి వీటిని మల్టిప్లై చేస్తే 4 రావాలి మన ఆన్సర్. అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, మొత్తం కూడా చెక్ చేయక్కర్లేదు. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. సో అవరోహణ క్రమం అడుగుతున్నాడు, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు వాటిని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయండి. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే మీకు తెలుసు, హయ్యర్ వాల్యూ ఫస్ట్ ఉండాలి, లోయర్ వాల్యూ చివరి ఉండాలి. సో చూడండి, జాగ్రత్తగా చూడండి, చూస్తున్న ఆప్షన్స్ కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 23/42 అనేది <1 కదా, కానీ 19/7 అనేది <2, అవునా కదా. అందుకని 23/42 అనేది మనం ఎలిమినేట్ చేసాం. 5/8 కూడా ఎలిమినేట్ చేస్తున్నాం, ఎందుకంటే అది <1. 19/7 అనేది అన్నిటికన్నా పెద్దది. సో ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్ చూడండి, చాలా సింపుల్ కొట్టేశాను చూడండి, నేను ఏమి చేయలేదు, జస్ట్ చాలా సింపుల్ కొట్టేశాను. నెక్స్ట్ ఏంటి, ఈ రెండింటిని చూడండి, 5/8 అనేది <1, కానీ 12/5 అనేది <2. అంటే మనకు హయ్యర్ వాల్యూ రావాలి, లోయర్ వాల్యూ రాకూడదు ఇక్కడ, అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. అలాంటప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. కొంతమంది ఎల్సీఆర్ని సర్కస్ చేస్తారు, మనం డైరెక్ట్గా అటాక్ చేస్తాం. కరెక్ట్గా 4 సెకండ్లు పట్టదు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ 8,400 9% సింపుల్ ఇంట్రెస్ట్ per annum 7 years to the interest received on 4,500 14% per annum for 3 years.
వడ్డీల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఫస్ట్ కేసులో ఏంటన్నా 8,400 ప్రిన్సిపల్ ఫస్ట్ కేసులో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 9%, 7 yearsకి. ఇక్కడ వచ్చేటువంటి ఇంట్రెస్ట్కి సెకండ్ కేసులో 4,500, 14%, 3 yearsకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్. వీటికి రేషియో అడిగాడు అంతే. సో జాగ్రత్తగా మీరు చూస్తే పర్సంటేజ్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 టేబుల్లో 3 3s, 7 టేబుల్లో 7 2s, 3 టేబుల్ ఇది 15 times క్యాన్సిల్ అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకేమున్నాయి మనకు 2 టేబుల్ ఇది 42 times క్యాన్సిల్ అవుతుంది మహా అయితే. సో 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అంతే. 3 14 times, 3 5s. సో 14:5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, బోట్ కవర్స్ 21 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 1.4 hours, 30 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 1.2 hours. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఒక పడవ 1.4 గంటల్లో 20 kilometers ఎగువకు వెళ్తుంది, 1.2 kilometers 30 kilometers దిగువకు వస్తుంది. నిశ్చలిట్లో పడవ వేగం మరియు ప్రవాహ వేగానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. 21 kilometers ఎగువకు గణన. ఎగువకి అంటే B-C. సో దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 1.4 hours. 1.4 hours. సో అప్పుడు B-C ఎంత అవుతుందన్నా? B-C అవతల పంపించేసి ఆ 1.4 అవతల తీసుకొస్తే 210/14 అవుతుంది. ఏమవుతుంది? 210/14. సో 14 టేబుల్లో 14 1s, 14 14 5s అంటే 14 15 times పోతుంది. 14 10 times 140, 14 5s 70, 70 plus 140 210, ఎగ్జాక్ట్గా 15 times పోతుంది. అంటే B-C అంటే 15. అంటే ఇక్కడ B-C 3 parts వస్తుంది. 3 అనేది 15 మల్టిపులే. ఇక్కడ 4 parts వస్తుంది. 4 టేబుల్లో 15 పోదు. ఇక్కడ 2 parts వస్తుంది. 2 టేబుల్లో కూడా 15 పోదు. ఇక్కడ 5 parts వస్తుంది. 5 టేబుల్లో 15 పోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్ టిక్ కొట్టేవాడిని. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది మనకు. 30 kilometerలని దిగువకి అంటే B+C 1.2 hours. సో 300/12 రాయొచ్చు. 300/12. సో అంటే B+C ఎంత అవ్వాలన్నా 25 అవ్వాలి. B+C ఎంత అవ్వాలి? 25. ఎందుకంటే 25 times 300. 25 times 4 25s అంటే 100. 25s అంటే 300. సో ఎగ్జాక్ట్గా B+C 25. అంటే మీరు జాగ్రత్తగా చూస్తున్నాను ఆల్ ఆఫ్ యూ. సమ్ము చేస్తేనేమో అది 5కి మల్టిపుల్ ఉండాలి. డిఫరెన్స్ చూస్తేనేమో 3 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ ఇవి రెండు సమ్ము చేస్తే ఏమొస్తాయి? 7 parts అవుతాయి. 7 టేబుల్లో 25 పోతుందో పోదు. అంటే మీ ఆన్సర్ ఇది కాదు. ఇది చూసుకోండి. 4:1 తీసుకున్నాం అనుకోండి. డిఫరెన్స్ చూస్తేనేమో 15 మల్టిపులే, సమ్ము చేస్తేనేమో అది 25 మల్టిపులే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. లేదు అంటే B ఎంత అవుతుందని చెప్పండి మీరే. B 20 అవుతుంది, C 5 అవుతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. రెండింటిని యాడ్ చేస్తే 25, రెండింటి డిఫరెన్స్ చూస్తే 15. 20:5 అంటే 4:1. అది చేసినా అదే ఆన్సర్ వస్తుంది. HCF ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ అడుగుతున్నా. అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి బేస్ తీసుకుందాం. సో కామన్గా ఉన్నటువంటి బేస్ తీసుకోవాలి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లలో ఉంది. కానీ లీస్ట్ పవర్ తీసుకోవాలి. 3/3 అన్నిట్లో 3/3నే ఉంది. నెక్స్ట్ 5 లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకేనా? కానీ ఇక్కడ 5² తీసుకున్నారు. ఎందుకని ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాను. 7 ఉంది, లీస్ట్ పవర్ తీసుకోవాలి. 7⁴ తీసుకోవాలి. అన్నిట్లో 7⁴ ఉంది. నెక్స్ట్ 11, 13. అసలు 11 ఉండకూడదు, 13 ఉండకూడదు. అన్నిట్లో కామన్గా ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్ 2. సో మనకు ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 2019, 2020. సో క్లాట్ అండ్ బ్యాంకింగ్ లో తీసుకున్నటువంటి డేటా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. సో బిలో బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ గాట్ సెలక్షన్స్ ఇన్ CAT and banking examination in various years. What is the ratio of the total number of candidates got selected in CAT examination in the year 1920? 1920 CAT exam లో పాస్ అయిన వాళ్ళు. CAT exam లో ఇక్కడ 4000 ఉన్నారు 19లో. సో 20లో గిట్ట మీరు చూస్తే ఇక్కడ అప్రాక్సిమేట్గా వాల్యూస్ తీసుకుందామన్నా. ఎగ్జాక్ట్గా మనం వాల్యూస్ చెప్పలేము ఇక్కడ. అప్రాక్సిమేట్గా వాల్యూస్ తీసుకుందాం ఇక్కడ. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 19లో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 4000 వాల్యూ కనిపిస్తుంది. ఇక్కడ మనకు 4000 ప్లస్ ఇక్కడ మనకు ఇది మనము 3200, 400, 600. సో 3600 వరకు తీసుకోవచ్చు మనం దీన్ని. సో నెక్స్ట్ బ్యాంకింగ్లో మనం ఏంటన్నా, బ్యాంకింగ్లో 2022, 2023 బ్యాంకింగ్లో గిన మీరు చూస్తే సో ఇక్కడ మనకు 5200 తీసుకోవచ్చు దీన్ని మనం మ్యాక్సిమం. సో 2023లో ఇది 5600 తీసుకోవచ్చు అప్రాక్సిమేట్గా.
అప్పుడు మనకు 10,800 అవుతుంది. ఇదేమో 7,600 అవుతుంది, అదేమో 10,800 అవుతుంది. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో మహా అయితే 4 టేబుల్లో క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. 4 19 టైమ్స్. సో 4తో హాఫ్ చేస్తే 54, హాఫ్ చేస్తే 27. 19:27. సేమ్ క్వశ్చన్ తెలుగులో ఉంది నాన్న. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కాంపౌండెడ్ షేప్. ఈ యొక్క వైశాల్యము అడుగుతున్నారు. ఫస్ట్ ఈ షేప్ వరకు చూస్తే మీరు ఇది రెక్టాంగిల్ గా భావించవచ్చు. మనం ఈ షేప్ వరకు చూస్తే రెక్టాంగిల్. సో పొడవు వెడల్పు 10 × 4 = 40 వస్తుంది. ఇది కూడా ఒక రెక్టాంగిలే, ఇది కూడా ఒక రెక్టాంగిలే. 8 × 2 16 వస్తుంది. ఇది అంటే మొత్తం 56. మన ఆన్సర్ దానికన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇది చూడాలి, ఇప్పుడు ఇది చూడాలి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ఎంత 10 కదా, ఇది 2 అయినప్పుడు ఇది ఏమవుతుంది 8 అవుతుంది. ఇది కూడా 8. ఇది 8, ఇది 8. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏమవుతుంది √2a అవుతుంది. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. అంటే ½ × 8 × 8 అంటే ఇది ఎంత అవుతుందన్న 64/2 అంటే 32 అవుతుంది. 32 16 48 48 40 90 64 కదా. ఇది ½ × రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది రైట్ యాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ అయితే అవును, ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ అయితే అయినప్పటికీ కూడా ½ × బేస్ × హైటే కాబట్టి నో ప్రాబ్లం. 64/2 అంటే 32 అవుతుంది. సో 32 + 16 48 48 + 40 88. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ గిన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ preferred to use the headphones and earphones in various cities. Difference between the average number of persons preferred to use earphones in Chennai and Jaipur together and the number of persons preferred to use the headphones in Lucknow together. So మీరు జాగ్రత్తగా చూస్తారన్న అక్కడ difference between the average number of persons preferred to use earphones in Chennai and Jaipur together. Chennai, Jaipur లో ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ళు మనకు కావాలి. సో ఇయర్ ఫోన్స్ కి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రిఫర్ టు యూజ్ ఇయర్ ఫోన్స్. ఏవే చెన్నై జైపూర్ అంటున్నాడు. చెన్నై ఒకటి, జైపూర్ ఒకటి. సో ఇయర్ ఫోన్స్ అంటున్నాడు కాబట్టి ఈ వాల్యూ తీసుకుందాం మనం. ఇది అప్రాక్సిమేట్గా మనకు సో ఇక్కడ మనకు చెన్నై గిన చూస్తే 600 ఉంది ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ వాల్యూని మనము మీకైతే సబ్లైన్స్ కూడా ఇస్తారన్న ఎగ్జామ్లో అయితే మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ మనము ఇది 200 300 కాబట్టి 240 వరకు తీసుకోవచ్చు మనం దీన్ని. ఈ రెండింటికి యావరేజ్ తీస్తే 840 వస్తుంది. 840/2 అంటే మనకు 420 వస్తుంది. దీనికి అదేవిధంగా ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రిఫర్ టు యూజ్ హెడ్ ఫోన్స్ ఇన్ లక్నో. హెడ్ ఫోన్స్ ఇన్ లక్నో ఇక్కడ ఎంతైనా ఆల్మోస్ట్ 880 తీసుకోవచ్చు, 890 కూడా తీసుకోవచ్చు. ఎస్, అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది దీని రెండింటికి 470 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 470. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ దగ్గరగా ఉంది. ఇది ఓకేనా, ఆల్మోస్ట్ క్లోజర్గా ఉంది 470. ఒకవేళ అది 880 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎంత వస్తుందని 880 తీసుకుంటే 460 వస్తుంది. ఓకేనా, 880 అయి ఉండదు అది, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజర్గా ఉంది, ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి మనం సో 470 అని తీసుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ తెలుగులో ఇచ్చారు ఇక్కడ. సో వాట్ విల్ బి ద కొసెకంట్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ డేటా. సో కొసెకంట్ డేటాను మనం 1/sin θ రాసుకోవచ్చు, 1/sin θ రాయొచ్చు. జనరల్గా మనం sin² θ + cos² θ = 1 అని రాస్తాం. అప్పుడు సైన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో చెప్పాలి. sin² θ = 1 - cos² θ అవుతుంది. sin θ = √1 - cos² θ అవుతుంది. అంటే సైన్ ప్లేస్లో మనం √1 - cos² θ అని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ లోయెస్ట్ టర్మ్స్ అడుగుతున్నాడు. సో అత్యల్ప అంటే మనం వీలైనంత తక్కువగా ఉన్నటువంటి సంఖ్య నిష్పత్తులకు మార్చాలి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటిని మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళేవాడైతే చాలా ఎక్కువ టైం పడుతున్నానా.
సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళాలి. ఇది 3 అన్నారు, ఇది 3 మల్టిపులా 11, 20, 27 ఎస్ 3 మల్టిపులే. సో 2 టేబుల్లో కూడా పోతుంది, 3 టేబుల్లో కూడా పోతుంది. ఓకే, నేను కాదనట్లేదు. సో ఫస్ట్ది మనం వెరిఫై చేయలేం. సెకండ్ చూడండి, 8తో పోవాలంటే లాస్ట్ 3 డిజిట్ చూడాలి. 8 టేబుల్లో పోతుంది, ఎస్. 7 టేబుల్లో పోతుందా? 7 3s 7 3s నో, 7 టేబుల్లో పోతుంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాను. 9 టేబుల్లో పోతుందా? సో 3 3 6 అంటే మనకు 12 అవుతుంది, ఇది కూడా పోదు. 7 టేబుల్ ఆల్రెడీ పోదు. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది, అంతేగాని దీని ఇంకా 2వ టేబుల్ 3వ టేబుల్ అనేది కొట్టేసుకుంటూ కూర్చోకూడదు. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఎక్స్ ఈజ్ 5 times ద మెజర్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటున్నాడు. 5 times అంటున్నాడు అంటే ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే ఇంకోదాన్ని దాని సప్లిమెంట్ ఏమవుతుంది? 5x అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 6x, ఈ రెండు సమ్ చేస్తే 6. సప్లిమెంటరీ అంటే ఏంటి? 180 degrees. సమ్ చేస్తే సంపూర్ణ కోణాలు అంటాం, 180 degrees. సో అప్పుడు ఎక్స్ ఎంత అవుతున్నా 1 part ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. కానీ మన ఆన్సర్ 30 degrees కాదు, ఈ ఎక్స్కి పూరక కోణం అడుగుతున్నాడు, కాంప్లిమెంట్ అడుగుతున్నాడు. అంటే ఒక కోణం 30 అయితే మరొక కోణం ఏమైతే మనకు 90 degrees అవుతుంది? పూరక కోణాలు అంటే 90 degrees కదా, మరొక కోణం ఏమైతే 90 degrees అవుతుంది? 60 degrees అయితే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏబిసి ఇన్వెస్టెడ్ 2000, 3000, 4000 ఫర్ 8 months, 6 months, 4 months రెస్పెక్టివ్లీ. వాట్ విల్ బి ద రేషియో ఇన్ విచ్ దే షేర్ ద ప్రాఫిట్? సో మనకు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు, ప్రాఫిట్ రేషియో అడుగుతున్నారు. అన్నిట్లో 3 zeros తీసేయచ్చా? అన్నిట్లో 3 zeros తీసేయచ్చా? తీసేస్తే ఏమవుతుందా చెప్పండి. ఫస్ట్ 2 into 8 months, నెక్స్ట్ 3 into 6 months, నెక్స్ట్ 4 into 4 months. నాకు తెలిసి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. 2 1s are, 2 3s are, 2 2s are. అంటే మనకి ఏం రావచ్చు? 8:9:8. 8:9:8. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీటికి ఎల్సిఎం అడుగుతున్నాను అన్న. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2197 అంటున్నాడు, అది ఏ క్యూబ్? 13 cube. 676 అనేది 26 square. రూట్ 16 అనేది 4. ఇక్కడ మనకు 64 to the power of 1/6 ఉంది, అంటే దాన్ని మనం 2 to the power of 6 అని రాయొచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. అప్పుడు 6కి 6 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. సో దీనికి ఎల్సిఎం అడుగుతున్నాడు. 2 చేయకర్లా 4లో ఉంటుంది, 4 చేయకర్లే 4 లేదు, 13 చేయక్కర్లేదు ఎందుకంటే 26లో ఉంటుంది. 26 4 ఏ టేబుల్లో పోతాయి అంటే 2 టేబుల్లో పోతాయి మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ 2 times పోతుంది. 2 times of 26 అంటే 52. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ డిజిట్ ఎగ్జిట్స్ అట్ యూనిట్స్ ప్లేస్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? సో మీరు చూడండి, 387 హోల్ టు ది పవర్ ఆఫ్ 86. యూనిట్ డిజిట్ అడుగుతున్నారు కాబట్టి ముందు మనకు అవసరం లేదు. 7 పవర్ ఉంది, 7కి సైక్లిసిటీ, 7కి చక్రీతో 4, అంటే పవర్ను 4తో మనం భాగించాలి. శేషం ఎంతైతే వస్తుందో దాన్ని మనం పవర్లో వేసుకోవాలి, 7కి పవర్లో వేసుకోవాలి, 7కి ఘాతాంకంలో వేసుకోవాలి. 86/4 అంటే మనకు రిమైండర్ 2 వస్తుంది, శేషం 2 వస్తుంది, 7 square. 7 square అంటే 49, అంటే 9 అనే యూనిట్స్ ప్లేస్తో ఎండ్ అవుతుంది అది, అంటే ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a reduction of 20% in the price of an apples enables a Mohan to purchase 3 more apples for 240. What is the original price of the apple అడుగుతున్నాడు. సో అసలు ధర ఫస్ట్ మనం న్యూ ప్రైస్ కనుక్కుందాం. న్యూ ప్రైస్ కనుక్కుంటే, కొత్త ధర కనుక్కుంటే దాని నుంచి మనం ఒరిజినల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ న్యూ ప్రైస్ కనుక్కుందాం. న్యూ ప్రైస్ అంటే చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో 20% అనా అవుట్ ఆఫ్ 240, అది తగ్గింపు అవ్వచ్చు, పెరుగుదల అవ్వచ్చు. 20% ఆఫ్ 240, 20% ఆఫ్ 240 బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత? 3. ఇప్పుడు మనకు 48/3 వస్తుందనా? 48/3 అంటే మనకు 16 వస్తుంది, కానీ మన ఆన్సర్ 16 కాదు. 16 అనేది కొత్త ప్రైస్, అడిగిన అసలు ప్రైస్. అంటే 20% తగ్గిన తర్వాత 80% అవుతుంది. తగ్గక ముందు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మనకి 80% వాల్యూ 16 రూపీస్ ఇచ్చాడు, మరి 100% వాల్యూ ఎంత? సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 8 2s are అనా, 10 2s are 20. So your answer is what? 20. Option 2 will be the right answer. Option 2 will be the right answer. So next, the center of the largest circle inside the triangle that can touches all the 3 sides of a triangle is called. చూడన్నా, త్రిభుజంలో 3 వైపులను తాగుతూ ఉన్నటువంటి అలా ఫామ్ అయ్యేటువంటి ఆ సెంటర్ ఆయిల్ అంటే మధ్యలో ఉంటుంది కదా, ఆ పాయింట్ ఏమంటున్నారు? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు అంటే 3 భుజాలను తాగుతూ ఇలా గీసినప్పుడు మనకు యాంగిల్ బైసెక్టార్, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్, దీన్ని ఏమంటారు మనం?
సో కోణ సమద్వీకరణ రేఖల యొక్క మిలిత బిందువుని మనము అంతర్వృత్త కేంద్రం అని పిలుస్తాం, ఇన్ సెంటర్ అని పిలుస్తాం. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా అంటున్నాడు. మీరు జాగ్రత్తగా చూస్తే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా 3 అయిందంటే అప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా 1/3 అవుతుంది. అప్పుడు టాన్ థీటాకి టాన్ థీటా క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ ఆఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ 3 + 1/3. సో 3 + 1/3 అంటే 10/3 అవుతుందన్నా. 2 1s 2 5s. ఇప్పుడు సీకెంట్ థీటా 5/3 అవుతుంది. సో సీకెంట్ థీటా 5/3 అవుతుందంటే హైపోటెనస్ 5 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. టాన్ థీటా కావాలి. టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజము బై ఆసన భుజము, అంటే 4/3. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మాక్ టెస్ట్ నెంబర్ 12 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.